అందరికీ నమస్కారం. నా పేరు నవని. నా పేరు ప్రియాంక. నా పేరు ముసర్రత్. నా పేరు మొహమ్మద్ హురియానాస్. మేము కృత్రిమ మేధస్సు ఉపయోగిస్తున్న సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము సంభాషణ చర్చించుకోబోతున్నాము. సహజ కవి ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? బెమ్మరపోతన. ఈరోజు మనం బెమ్మరపోతన గురించి తెలుసుకుందాం. ఈయన ఆంధ్ర మహాభాగవతంలోని శ్రీకృష్ణుడి ఘట్టాలను ఎంతో అద్భుతంగా రచించారు. అందులో గజేంద్ర మోక్షం గురించి నాకు తెలుసు. అవునా? అయితే భగవంతుడి అడ్రస్ చెప్పు. గజేంద్ర మోక్షంలోనే భగవంతుని అడ్రస్ ఉంది. అవునా? ఎలా? అది బెమ్మరపోతన గజేంద్ర మోక్షం గురించి రాస్తుండగా తనకు ఆ భగవంతుని గురించి రాయడానికి స్ఫురణ రాలేదు. అయితే ఆ క్రమంలో తను ఆలోచిస్తుండగా తన కుమార్తె తన దగ్గరికి వచ్చి అడుగుతుంది. అయితే తను నేను సంధ్యావందనం చేసి వచ్చి రాస్తానని చెప్పగా తన కుమార్తె సరేనని అంటుంది. ఆ క్రమంలో తను అలా వెళ్ళగా స్వయంగా ఆ భగవంతుడే వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేస్తాడు. అయితే ఆ పద్యం ఏమిటో తెలుసుకుందామా? తెలుసుకుందాం. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలంచి సంభ్రంబియై. ఇప్పుడు మనం ఈ పద్యానికి భావం తెలుసుకుందాం. ఆపద్బాంధవుడైన శ్రీహరి అప్పుడు వైకుంఠపురంలో రాజప్రాసాదంలో అంతఃపుర సౌధ సమీపంలో మందారవనం మధ్యనున్న అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలావేదికపై కలువ పువ్వుల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయముతో కంపించిపోతున్న గజము తనను రక్షించు రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకోగానే తనను కాపాడడానికి శ్రీహరి ఉత్సాహంతో సిద్ధపడతాడు. మాకు ఈ అవకాశం ఇచ్చిన సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.